చెప్పండి అమ్మా, ఏంది ఈ సభకి ఎందుకు వచ్చిళ్ళు, ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. అయితే మమ్మల్ని ఉద్దేశించి మాకు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చాలా మేము రుణపడిగా ఉంటామండి. అయితే ఇది చేసే ప్రోగ్రామ్స్ అన్ని మహిళల కోసం చేస్తున్నారు, బాగానే ఉన్నాయి కానీ సార్ ప్రతి ఒక్కటి మహిళల వరకు చేరట్లేవు. చెప్పడానికి మాత్రమే మహిళలము, కానీ చేసే వెనకాల చేసే మొత్తం పనులన్నీ మగవారే చేస్తున్నారు. కానీ ఆడవాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్క దాంట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా ముందుకు వచ్చారో ఇంకా ప్రతి విషయాలలో కూడా మహిళలను ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాము. నేను ఉప్పల్ సర్కిల్లో నేను చిల్కా నగర్ ఆర్పీగా మాట్లాడుతున్నాను. మేము ఇంకోటి మహిళలకి లోన్స్ అని చెప్పేసి ముద్రా లోన్స్ అని ఇలా అనేక లోన్స్ ఉన్నాయి. సో మరి లోన్ విషయంలో ఎట్లుంది, మరి ప్రాపర్గా అందుతున్నాయా, మరి గవర్నమెంట్ చెప్పినట్టు మీకు వస్తున్నాయా? లోన్స్ అయితే ప్రతి ఒక్క మెంబర్కి అయితే లోన్స్ అందుతున్నాయండి. ఇంకా సబ్సిడీ లోన్స్ అని అంటున్నారు, అందరికి ఇంకా సబ్సిడీ అనేది ఇంకా రాలేదు. కానీ అవి వస్తే మాత్రం చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లోన్స్ కూడా చాలా పెంచుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తయింది, 6 గ్యారెంటీలు అన్నారు, అనేక పథకాలు అన్నారు. సో మీరు ఒకవేళ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటే మీకు కావాల్సిన పథకాలు ఏంటి, మీకు రావాల్సిన పథకాలు ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పింది ఏదైతే ఉందో సార్, అందులో ఉచిత బస్సు ఒకటి సక్సెస్ అవుతుంది, అది బాగుంది. ఇంకొకటి ఇప్పుడు మహిళలకి 2500 స్కీమ్ అనేది ఏదైతే ఉందో మేము ఎందుకంటే పబ్లిక్లో తిరుగుతాం, మేము ఒక రీసోర్స్ పర్సన్గా నేను పబ్లిక్లో తిరుగుతున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆఫీస్ వరకు వెళ్ళి అడగలేని వాళ్ళు మేము లోకల్లో ఉంటాం కాబట్టి ఆర్పిలం కాబట్టి ప్రతి ఒక్కరు మా దగ్గరకు వస్తారు. ఇది ఇందిరమ్మ ఇండ్ల దాని గురించే కానీ ఈ 2500 స్కీమ్ గురించి కానీ ప్రతి ఒక్కటి మమ్మల్ని అడుగుతుంటారు. మేము మా పై ఆఫీసర్లను మేము అడుగుతుంటాము. కానీ ఈ స్కీమ్ ఏదైతే ఉందో 2500 కూడా తొందరగా చేస్తే బాగుంటుందండి. పెన్షన్స్ కూడా ఇంకా చాలా మందికి విడో పెన్షన్స్ కానీ పెంచడము అది తర్వాత విషయం అయితే, ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళకి ఆ 2000 రావట్లేవు. వికలాంగులు ఉన్నారు పాపం, వాళ్ళకు కూడా రావట్లేవు. ఒంటరి మహిళలు ఉన్నారు, వీళ్ళందరికీ పెన్షన్స్ తొందరగా అందితే బాగుండండి. పెంచే విషయం అవును అది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు నాతో మా ఫ్రెండ్ బస్సులో వచ్చింది, వాళ్ళ పాప మ్యారేజ్ అయింది. అయితే తను కూడా అడుగుతుంది కళ్యాణ లక్ష్మి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అక్క, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. అవన్నీ చేయాల్సిన పాత పద్ధతులు ఏవైతున్నాయో అవన్నీ చేస్తున్నారు. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి అందాల్సిన స్కీమ్స్ అన్ని అందిస్తే బాగుంటుందండి. పెన్షన్స్ కోసం పాపం వికలాంగులు అయితే చాలా సఫర్ అవుతున్నారు, ఒంటరి మహిళలు సఫర్ అవుతున్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. పెన్షన్స్ రావాలి. కష్టపడి ఒక లిస్ట్ కూడా లేదు, 3 ఫ్లోర్లు ఎక్కి దిగి ఒక్కొక్క ఇంటికి 3 సార్లు మేము సర్వే చేసాము, సామాజిక సర్వే చేసాము. దానికే ఇంతవరకు మా కష్టానికి ప్రతిఫలమే ఇవ్వలేదు. మాది 131 డివిజన్ కుతుబులాపూర్, అక్కడ ధర్నాలు చేశాము. ఇంకేముంది డబ్బులు వచ్చేసినాయి అన్నారు. వివేకానంద ఆయన ఏం చేస్తారు, ఆయన ఇది వేరు కదా. మరి మేము చేయాల్సినంత కృషి చేసాము, కానీ మా కష్టానికి ప్రతిఫలం ఇస్తే ఇలాంటి పనులు ఇంకా ఎన్నైనా చేస్తాం కదా. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం పాలన చూశారు, ఈ ప్రభుత్వం పాలన చూశారు, అంటే ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? మహిళలకైతే పెద్ద పీట వేస్తున్నారు. ఇది ప్రభుత్వం బాగుంది, బాగాలేదని కాదు. గత ప్రభుత్వాన్ని మేము నిందించదలుచుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా పొగడదలుచుకో. అంటే సేమ్ అంటే ఏ గవర్నమెంట్ చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ఏ గవర్నమెంట్నైనా ప్రజలు గుర్తిస్తారు, ముందుకు తీసుకెళ్తారు. ప్రజలకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసే ఏ గవర్నమెంట్ అయినా నిలబడుతుందండి. మెయిన్ ప్రజలకున్న సమస్యలను తీర్చగలిగే నాయకుడు ఉంటే ఆ గవర్నమెంట్ ముందుకెళ్తుందని మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్. సో చూసారు కదా, చాలా మంది మహిళలు రావడం జరిగింది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరినీ కూడా ఒక తాటిన తీసుకొచ్చి ఆ సభ పెట్టి వాళ్ళకి ఏదైతే పథకాల విషయంలో కూడా వాళ్ళని ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చి మరి? నాగారం మాది. మహేశ్వర మండలం. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? ఏడాదిన్నర మాకు ఏదో ఒకటి కూడా అందలేదు, అమలు ఏమి కాలేదు. రైతు బంధు లేదు, 2000 ఇస్తామన్నారు, అది ఇస్తామన్నారు, ఇది ఏదో ఒకటి కూడా లేదు మాకు. అసలు ఏదో ఒకటి లేదు. ఆయన వచ్చేసాను ఏ పని లేవు మాకు. ఊర్లలో ఉంటారు కదా, ప్రధానంగా రుణమాఫీ అనేది మీ అందరికీ కంపల్సరీ. మరి రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలే, ఏమి కాలే. నెలకు ఆడపిల్లలకు పనిచేసేలకు 12,000 అవన్నీ ఇస్తామని అడుగుతారు, ఏమి లేవు మాకు. సర్వేలు చేస్తారు, అవి చేస్తారు, ఏమి లేవు మా ఊళ్ళో. మా ఊర్లో కూడా ఏం లేవు, సర్వే లేవు, ఏం రాలేవు. ఇంకా ఏం పెన్షన్ 4,000 వస్తున్నాయా? 4,000 ఎవరికి వస్తలేవు.
2000 4000 వస్తలేవు. కళ్యాణ లక్ష్మి వస్తలేవు, ఏం వస్తలేవు. నచ్చలే. ఎందుకంటే ఏం పని అయితేనే నచ్చుతుంది, నచ్చకపోతే ఎట్లా? కేసీఆర్ మంచిగా ఉండే. కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మంచిగా రైతు బంధు పెట్టిండు, జీతాలు ఇచ్చిండు. కేసీఆర్ మంచిగా ఉండే. ఇప్పుడు ఏం మంచిగా లేవు మాకు. ఎందుకు వచ్చింది మరి ఇక్కడికి? మీటింగ్ సంఘం రేవంత్ రెడ్డి రమ్మన్నాడు. ఫ్రీగా. ఫ్రీ బస్సులు ఎట్లుంది మరి? ఫ్రీ బస్సులు మంచిగా ఏం లేవు, నీళ్ళు లేవు, పాలు లేవు, ఉపాసం వస్తున్నాము. అట్లా పొద్దుగాల 10 గంటలకు వెళ్ళాము. ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ చివరికి టైం అయింది. మధ్యాహ్నం ఒక్కొక్క వాటర్ బాటిల్ ఇంత పులిగూర పెట్టిర్రు, తిన్నాము. మాకు ఇంత ఎకరా భూమి ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు లేదు. ఎవరన్నా డెలివరీ అయితే కేసీఆర్కి ఇచ్చింటుండే, అది లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లేదు. మరి ఈ 2500 లేవు. మళ్ళీ సంఘంలో పావుల మిత్తి లేదు, పావుల వడ్డీ ఎందుకు వస్తలేదు? మరి ఏదొస్తున్నది వస్తలేదు. మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, నాగారం గ్రామం మాది. మరి మహిళలకు నెలకు 2000 ఇస్తాడు, అవి ఇవ్వలేడు ఈయన. పెన్షన్లు లేవు. ఇక నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. గ్యాస్ బోస్ వస్తలేవు, ఇంకా వస్తలేవు గ్యాసులు వస్తలేవు. పిరి కరెంట్ వస్తుంది, ఒక పిరి బస్సు అంటే రోజు ఆడవిలో లేడీస్ జాబులో కోయటోళ్ళకు బస్సు మంచిగా. మేము ఊర్లలో ఫ్యాన్లలో పనిచేసే వాళ్ళకి మాకేం అవసరము? పిరి బస్సు ఉంటే కూడా ఏమి ఎక్కించుకుంటలేరు.